స్తోత్రం కలిగినగాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలకి, కానీ సంఘ కాపాడికి ఊర్లో పెద్దలు చిన్నలు దూర ప్రాంతంలో నుండి దేవుని వాక్యం ఆలపించిన దేవుని పిల్లలు రాయగడ నుండి వచ్చిన దేవుని పిల్లలకి అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాం. అందరికీ దేవుడు దీవించిన గాక. మనము ప్రకటన గ్రంథంలో నుండి బైబిల్ తరగతి లోనికి మనం వెళ్తాం. ప్రకటన గ్రంథంలో 21 అధ్యాయముల నుండి నేర్చుకున్నారు. ఆ 21 అధ్యాయములు అది 1 నుండి 8 వరకున్న వాక్యము కొత్త ఆకాశము, కొత్త 8 నుండి 9 వరకు కొత్త యెరూషలేములు పెద్దదని చూపిస్తున్నారు. 1 నుండి 9 నుండి 27 వరకు కొత్త యెరూషలేము పెద్దగా చూపిస్తున్నారు. దేవునికి స్తోత్రం. అదే మనము కొత్త ఆకాశము, కొత్త భూమి గురించి మొదటి వచనముల రాయబడి చూడండి. కొత్త ఆకాశము కొత్త భూమిని చూచితి అనే రాయబడి ఉంది. దాని కొరకే సంఘ బిడ్డలు ఎదురు చూసి ఉన్నాం. మొదటి 2 పేతురు 3వ అధ్యాయము 11వ వాక్యములు చదివినప్పుడు పేతురు గారు చెప్పిన మాట మీరు ఆలకించండి. 2 పేతురు 3వ అధ్యాయము 13వ వాక్యం. ఆయనను క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. కొత్త ఆకాశము, కొత్త భూమి కొరకు మనము కనిపెట్టడము, ఎదురు చూచడము అనే ఒకే పదం అండి. ఇప్పుడు సంఘ బిడ్డలు అందరూ కనిపెట్టుకొని ఉన్నది ఏమనకంటే కొత్త ఆకాశము, కొత్త భూమి గురించి మనము కనిపెట్టి ఉండినట్టుగా దేవుడు వాక్యములు రాయబడి. అందుకని మనము దాని కొరకు మనం ఏం చేస్తున్నారు, ఎదురు చూసడంగా లేకపోతే కనిపెట్టి కూర్చున్నారని దేవుని వాక్యములు రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ముందుకు నేను మీకు చెప్పబడినది నాకు మీరు మరిచిపోలేదు అనుకున్నారు. ఆకాశములకి 5 విధములున్న పొరలు ఉన్నారని మీకు నేను ముందుకు నేను చెప్పాను. మీరు మర్చిపోయిందా లేదా నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. ఆకాశములు ఏమండి 5 పొరలు ఉన్నట్టుగా నేను మీకు తెలియపరిచారు. దేవునికి స్తోత్రం. అది మారిపోతున్నారని దేవుని వాక్యములు రాయబడి ఉంది. ఏది కొత్త ఆకాశము మారిపోతే కొత్త ఆకాశం వచ్చినట్టుగా దేవుని వాక్యము రాయబడి ఉంది. అదే కీర్తనములోనికి మీరు రండి. 102 కీర్తనము 25, 26 వాక్యములు చదివినప్పుడు మనం అది నశించును గాని నీవు నిలిచి ఉన్నది అదన్నీ వస్త్రం వలె పాతగిల్లును. ఆకాశము మారిపోయినట్టుగా కీర్తనములు 125 వాక్యములు రాయబడి. ఇదే మాట ఏప్రిల్ పత్రికలు కూడా రాయబడింది. అది కూడా చూడండి. ఏప్రిల్ పత్రిక 1 అధ్యాయము 10 నుండి కిందకి మీద చదవండి. మరియు ప్రభువా ఆది యందు పునాది వేశాడు. ఆకాశములు కూడా నీ చేతి పనులే. అది నశించిన నీ నిలిచి ఉన్నది. తర్వాత అదని వస్త్రం వలె పాతగిల్లును. అంటే వస్త్రం వలన పాతగిల్లును మారిపోతుంది. వస్త్రం మార్చినట్టుగా ఆకాశం ఏమవుతుంది, మారిపోతున్నారని దేవుడు వాక్యములు రాయబడి. అందుకని దేవుడు సంఘ బిడ్డలారా నీ మర్చిపోకూడదు. ఆకాశము ఇప్పుడు మనకు కనబడిన ఆకాశము మారిపోతారని దేవుని వాక్యము రాయబడి. ఎందుకు ఆకాశములన్నీ మారిపోతున్నారంటే ఆకాశములు ఎవరు సంచరించుతున్నారండి? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2 నుండి కిందకి చదివితే మీకు అక్కడే పౌలు గారు చెప్పిన
మాట మీరు అడగజేయండి. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా వాయుమండల సంబంధమైన అధిపతి ఆకాశములు సంచరించిన అధిపతులు ఉన్నట్టుగా పత్రిక రాయబడింది. సాతాను సంచరించిన చోట ఆకాశములు ఆకాశ మండలములు వారు వెళ్ళొచ్చు, వారు అక్కడ సంచరించుతున్నారు. అప్పుడు దేవుడు కొత్త ఆకాశమాన్ని తయారు చేసినప్పుడు పాత ఆకాశం ఏమవుతున్నారు? ఆ వస్త్రం వలన మారిపోతున్నారని దేవుని వాక్యం. అది మారిపోయిన తర్వాత దేవుడు మనకి ఏమిస్తున్నారు? కొత్త ఆకాశం ఇవ్వబడడానికి దేవుడు సిద్ధంగా ఉండేట్టుగా దేవుడు వాక్యం ఉంది. ఈ రాత్రి దేవుడు సంఘంలో ఆకాశం మారిపోతున్నారని నేను తెలియండి. రెండు, కొత్త భూమిని దేవుడు మనకు ఇవ్వబోతున్నారని రాయబడి ఉంది. అంటే కొత్త భూమి గురించి చదివినప్పుడు ఆదికాండము 1 అధ్యాయము 1 వచనం చదివినప్పుడు ఆది అందు దేవుడు భూమి ఆకాశము సృష్టించారని రాయబడింది. మొదటి దేవుడు ఏం చేశాడు? ఆ భూమిను దేవుడు సృష్టింపబడలేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవదూతలందరూ దేవునికి ఏం చేశారు? ఆరాధన చేసుకున్నారు. ఆరాధన చేసినప్పుడు ఆరాధన చేయని దేవుని బిడ్డలకి నివసించడానికి చోట లేదు కాబట్టి దేవుడు భూమికి ఏం చేశారు? పునాది వేశారని యోగ గ్రంథంలో రాయబడింది. అది మీకు మీరు ముందుకు నేను చెప్పిన కాబట్టి ఆ వాక్యం చూపించలేదు. దేవునికి స్తోత్రం. దేవదూతల కొరకే దేవుడు ఏం చేశాడు? మొదటి భూమి దేవుడు సృష్టించాడు. ఆ సృష్టించిన దీని గురించి యెషయా గ్రంథములో రాయబడిన ఏమంటే 45వ అధ్యాయము 18 వాక్యములు చదివినప్పుడు అక్కడ ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా నుండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు. నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించాడు. దేవుడు ఎందుకు భూమిని సృష్టించారంటే నివాస స్థలంగా. దేవుడు ఈ మొదటి భూమిలో నివాస స్థలంగా దేవుడు సృష్టించారు. ఎవరు నివాస స్థలములు? అప్పుడు మనుషులు లేవే. అప్పుడు మొదటి భూమిలో దేవదూతలు ఏం చేశారు? నివసించారు. వారు దేవునికి ఆరాధన చేశారు. వారి కోసమే దేవుడు మొదటి భూమిని సృష్టించాడు. సృష్టింపబడిన తర్వాత వారిలోనికి ఏమొచ్చింది? గర్భం వచ్చినట్టుగా దేవుని వాక్యములు రాయబడి ఉంది. అది ఎస్ఐకేలు గ్రంథముల 28 అధ్యాయము 13వ వాక్యం నుండి యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12 నుండి దేవుని తోట అక్కడ ఆ కిందకి మీరు చదివితే దేవదూతలు అని సృష్టించబడిన తర్వాత వారికి దేవుడు ఏదేనిలో దేవుడు ఉంచాడని రాయబడింది. ఓకేనా? ఏదేనిలో ఒకటి ఆది కాండము దేవుడు 1 అధ్యాయం 1 మొదటి భూమి ఏదేని తుల్యమైన భూమి అయినది. ఆ భూమికి దేవదూతలకి ఏం చేశారు? నివాస స్థలంగా ఇచ్చారు. కానీ దేవదూతలు ఆడి జీవితంలో గర్వం వచ్చింది. ఏంటి గర్వం? దేవుడు సింహాసనం పైన సింహాసనము ఉంచబడుతున్నారని మనసులో తలంచుకున్న కాబట్టి ఆ గర్భమును బట్టి దేవదూతలకి దేవుడు ఏం చేశారు? ఆ స్థలం నుండి పైన నుండి వారికి ఏం చేశారు? కలిగి పడేశారు వాక్యం. అప్పుడు ఈయన చేసిన తప్పు వలన భూమి ఏమైంది? 2వ వాక్యంలో నిరాకారమై శూన్యమైంది. ఆది కాండములో రాయబడిన భూమి ఒకటి, అది దేవతలు. 2వ భూమి
భూమి ఏం చేశారు? నిరాకారముగా మారింది, శూన్యంగా మారింది. అది మాత్రం కడితే దాని మీద దేవుడు ఏమంటే ఆ నీళ్లు కప్పుకున్నట్టుగా రాయబడి. ఎంత బాధ్యత చదవమ్మా? భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములో గమ్మి ఉన్నట్టుగా. అప్పుడు చీకటి అగాధ జలం ఏం చేశారు? కమ్మి ఉన్నారు అని దేవుని వాక్యము రాయబడింది. అప్పుడు దేవుడు సంగమా, అప్పుడు దేవదూతలు ఏం చేశారు? పాపం చేసిన కాబట్టి ఈ భూమి ఏమైంది? శూన్యమైపోయింది, నిరాకారం అయిపోయింది. దేవుడు అది సరే, అది చీకటి కమ్ముకున్నానండి రాయబడింది. స్తోత్రం. అలా ఎన్ని సంవత్సరాలుగా ఉండిపోయింది అని మనకు తెలియదు. బిగ్ బ్యాంగ్ అంటే ఒకటి ఉంది, మీకు అందరికీ తెలుసు, నాకు కూడా సరిగా ఆ విషయం తెలియదు. ఇప్పుడు కాలేజీలు చదివిన పిల్లలకి తెలుసండి. విశ్వ విస్ఫోటన సిద్ధాంతము అంటే స్ఫోటన వలన భూమి ఏమైంది? సృష్టింపబడింది అని వారు చెప్పిందండి. దేవునికి స్తోత్రము. మనము దాదాపు చెప్పిన బైబిల్లో ఆదికాండం 1 వాక్యం అనేసరికి భూమి సృష్టించినది ఏమంటే 6,000 సంవత్సరం అయింది అని మనం చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం. అది ఆ భూమి సృష్టింపబడినది. కానీ బైబిల్లో సరైన ఆధార వాక్యము మనకు లేదు. దేవునికి స్తోత్రం. కానీ వేద పండితులందరూ అలాగా చెప్పుతున్నారు. భూమి సృష్టింపబడింది దాదాపు ఏమైంది? 6,000 సంవత్సరం అయింది అని వారు కూడా చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు ఇలాగా భూమి నిరాకారం అయిందని నాకు ఎవరికి తెలియలేదు. అలాగా నిరాకారం అయిన భూమి మీద దేవుడు ఆజ్ఞ ఏం చేశారు? అల్లాడిచున్నారని పదం మీకు అర్థమైందా? అది ప్రాయ భాషలో ఏమండి? దేవుడు ఆజ్ఞ ఏం చేశాడు? ఈ భూమి మీద భూమికి స్తోత్రం కలిగిన గాక. అంటే దేవునికి స్తోత్రం చెప్పాలి. అలాగే దేవుడు 3వది భూమికి మార్పు వచ్చిన. 1 దేవదూతలు నివసించినది, 2వది నీళ్లతోని కప్పుకున్న కమ్మిన భూమి, 3వది దేవుడి భూమికి, అదే భూమికి దేవుడు ఏం చేశాడు? నీళ్ళకి ఏం చేశాడు? వేర్పరిచిన తర్వాత భూమి ఏం చేశాడు? బయటికి వచ్చాడు. ఒక స్తోత్రం చెప్పాలి. ఎన్ని రోజులు భూమి బయటికి వచ్చాడు? అది కానీ 1 అధ్యాయం ఉంటాడు. అదే అందుకని బైబిల్ అందరూ చదివినదే సరిగ్గా చూడలేదు కాబట్టి 3వ రోజు దేవుడు ఏం చేశాడు? భూమికి ఏం చేశాడు? బయటికి తీసుకొని, అంటే ఎన్ని సంవత్సరం వరకు నీళ్ళతోని కమ్మిన భూమికి దేవుడు ఏం చేశారు? అది దేవుడు నీటికి 2 భాగం చేసి భూమికి ఏం చేశారు? దేవుడు బయటికి తీసుకొని వచ్చింది. ఎందుకు తీసుకొని వచ్చింది? 11వ వాక్యం చూడండి. 11వ వాక్యము ఎందుకు భూమికి బయటికి తీసుకొని వచ్చారు? జాతి ఎందుకు దేవుడు బయటికి తీసుకొని వచ్చారు? భూమికి ఎందుకు దేవుడు బయటికి తీసుకొని వచ్చాడు? తమ జాతి ఫలము ఇవ్వడానికి. భూమికి ఎందుకు తీసుకొని వచ్చాడు? ఉండేది కొత్త నిబంధనకి ఎలాగ కలుపుతుంది? 3వ రోజు దినం వరకు యేసు ప్రభు ఏం చేశారు? భూమి మీద భూమి లోపల 3 దినములు లోపల 3వ దినములు దేవుడు ఏం చేశాడు? బయటికి వచ్చిన కాబట్టి దేవునికి భూమికి ఎలాగ విడుదల కలిగిందో 3వ దినములు అలాగే యేసు ప్రభు బయటికి వచ్చిన కాబట్టి మనకు కూడా ఏం కలిగింది? విడుదల కలిగింది. భూమికి దేవుడు ఎందుకు విడుదల ఇచ్చారు?
తమ నిన్న దేవుడికి ఎందుకు విడుదలిచ్చారు? దేవునికి పరిచయం. మీరందుకే వాక్య సరిగా విన్నదేవి కాబట్టి అర్థం. దేవుడు నిన్ను నన్ను ఆయన కొరకు ఏం చేయాలి? ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడినప్పుడు పౌలు గారు చెప్పిన మాట మీరు ఆలకించాలి. ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు అందుకు మమ్మల్ని సృష్టింపబడిన సత్క్రియ చేయడము. స్తోత్రం. ఈ రాత్రి దేవుడు బిడ్డలు ఏం చేయాలి? దేవునికి ఏం చేయాలి? తమ జాతి ప్రకారం ఇచ్చిన ఇప్పుడున్న బలం ఎలాగా ఉంది? ఇప్పుడు మీకు దొరికిన బలం ఎలాగా ఉంది? ఇప్పుడు మీకు దొరికిన పంటలు అలాంటివి ఏంటి? దాని హైబ్రిడ్ అంటే ఏంటి? హైబ్రిడ్ అంటే ఏంటి? వేరే వేరే విత్తనంతో. అందుకని దేవుడు ఇచ్చిన కట్టలకి మనుషులు ఏం చేశారు చెప్పండి? మార్చిన కాబట్టి భూమి ఏమైంది? నశింపబడింది. ఏంటి దేవుడిచ్చిన కట్టలలు చెప్పండి? తమ జాతి ప్రకారము ఫలము ఇవ్వాలి అని దేవుడు మొదటి దేవుడు భూమికి సృష్టించిన తర్వాత దేవుడు అలాగా చెప్పారు. తమ జాతిలున్న ఫలం ఇవ్వడానికి దేవుడు ఏం చేశారు? భూమికి సృష్టించారని దేవుడు వాక్యము రాయబడింది. అందుకని నేను ఈ రాత్రి సంఘ బిడ్డలకి అందరికీ చెప్పిన మాట ఏంటంటే, భూమి నశించిపోవడానికి ఉన్న కారణము దేవుడు ఇచ్చిన నిబంధనలు మనుషులు ఏం చేశారు? మార్చిన కాబట్టి. దేవుడిచ్చిన నిబంధనలు ఏం చేశారు? మనుషులు మార్చిన కాబట్టి దేవుడు ఏం చేశారు? భూమిని నాశనం చేయడానికి ప్రయత్నించారు. అవును కదా? అలాగే దేవుని వాక్యములు యెషయా గ్రంథంలో ఒక వాక్యం ఉండినట్టుగా ఉందండి. దేవునికి స్తోత్రాలు. నేను ఒకసారి చూస్తానండి. అదే దేవునికి స్తోత్రము. దేవుడు ఈ భూమిని నశింపచేయడానికి ఉన్న ఆ కారణం గురించి అక్కడ రాయబడిందండి. 24వ అధ్యాయము అది 5వ వాక్యం మీరు చూడండి. 24వ అధ్యాయం విధంగా అండర్లైన్ చెప్తాండి. 5వ వాక్యం 24. కట్టలను మార్చి నిత్య నిబంధనను మీది ఉన్నారు. నివాసుల చేత లోకము అపవిత్రమాయను. నా బైబిల్ అంటే శాపగ్రస్తమైంది అని రాబోయింది. ఎవరు వలన? నివాసులు. వారు ఏం చేశారు? దేవుడు తెచ్చిన నిబంధనకి ఏం చేశారు? ఏంటి దేవుడు ఇచ్చిన నిబంధన? తమ జాతిలో ప్రకారంగా ఉన్న ఫలము ఇవ్వాలి. కానీ ఇప్పుడు మనుషులు జ్ఞానము పెరిగిన కాబట్టి తమ జాతులున్న ఫలం ఇవ్వకుండా ఏం చేస్తున్నారు? మార్చారు. ఎలాగా మార్చారు? దేనికి దానికి జతపరచకుండా ఇంకే అందుకే దానికి ఏం చేశారంటే, మీరు అంటే బైబిల్ రాయడం రోమపత్రిక 11వ అధ్యాయములు అడవి చెట్టుకి ఏం చేశారు? ఒలువ కొమ్మతో అండు కట్టారు. సోదరు దేవుడే సృష్టించిన అండు కట్టారంటే నీకు అర్థమైందా? ఏంటండి అడగకూడదు, అండు కట్టారండి. మంచి మొక్కలు అడవి మొక్కలు ఆ మంచి మొక్కలు అంటించారు. ఎందుకు అంటించారు? ఫలం ఎక్కువ ఉండడానికి. ఇప్పుడు మామిడి చెట్టు మొత్తం మీరు చూడండి బడ్డింగ్ చేస్తున్నారు. అండి కట్టడం ఇంగ్లీష్లో బడ్డింగ్ చేశారు.
బట్టించేసంటే ఒక మామిడి చెట్టు ఫలం ఇవ్వలేకపోతే ఫలం ఇవ్వని ఒక మామిడి చెట్టు కొమ్ము తీసుకొని వచ్చి దాన్ని కట్టితే ఏమవుతుంది? దేవుడు అలాగే చెప్పిందా? ఇది మనిషిని మార్చిన కాబట్టి భూమి ఏమైంది? శాపగ్రస్తంగా అయింది. స్తోత్రం. ఇప్పుడు పుట్టిన కోడి పిల్లలకి తల్లి తండ్రి లేదు. నేను చెప్పిన మీకు అర్థమైందా? కోడిలకి ఏం లేదు. ఎందుకు? ఇంజక్షన్ వేసాను. కోడి గుడ్డ ఎలాగా బయటకు వస్తుంది? కోడి పిల్లలు 21 రోజు ఏం చేయాలి? పైన ఏమి అడిగితే మాత్రము. ఇప్పుడు ఎలాగండి పిల్లలు వస్తున్నారు? అన్నీ అయిపోయితే పిల్లలు వస్తున్నారు. తల్లిదండ్రులు లేదు. దేవునికి స్తోత్రం. తర్వాత అది మాత్రం కాదు, ఒక కోడికి ఏం చేసిన? ఇంజక్షన్ వేసిన. యాంటీబయాటిక్ ఇంజక్షన్ వేసిన కాబట్టి ఒక కోడి పెరగడానికి దాదాపు 1 కేజీ రావాలంటే 2 సంవత్సరం కావాలి. ఎన్ని సంవత్సరం కావాలి? 2 సంవత్సరం కావాలి అన్నప్పుడు వారు ఏం చేసిన? అది యాంటీబయాటిక్ ఇంజక్షన్ వేసిన కాబట్టి 40 రోజుల లోపల కేజీన్నర, 2 కేజీ, 3 కేజీ వరకు వచ్చింది. 45 రోజుల వరకు ఆ కోడి ఉండిపోతే ఏమవుతుంది? 40 రోజులు 50 లోపల ఆ కోడికి అమ్మలేకపోతే, చంపలేకపోతే అది హార్ట్ అటాక్ వచ్చి ఏమవుతుంది? అదే నీకు కొన్ని తింటున్నారు, నీకు అదే ఎక్కువ ఇష్టం. కొందరికి పిక్చర్ ఏది? నాటి కోడి అంటే నీ అలాగా తింటే, ఆ కోడి తింటే ఆ కోడి పెట్టుబడి ఎలాగా నడుస్తున్నారో అలాగా నీ పిల్లలు నీ జీవితంలో ఎలాగ నడుస్తుంది. అది ఎగరదు. అది ఏం చేయదు, ఎగరదు, పనిగట్టను, ఎలాగా ఉండి అలాగా ఉండిపోతాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు ఇచ్చిన నియమం ఏం చేశారు? కట్లలు మనుషులు ఏం చేశారు? మార్చారు. దేవునికి స్తోత్రం కలిగిన నేను చెప్పిన మాట ఏంటంటే, నీటికి దేవుడు ఏం చేశారు? మార్చి భూమికి బయటికి తీసుకొని వచ్చేస్తాం. మొదటి భూమిలో దేవదూతలు, 2వ భూమిలో భూమి నిరాకారమైంది, 3వ భూమి ఒకటే భూమిలో ఉన్న మార్పే చెప్పుతున్నారు. 3వది మార్పు ఏమండి? ఏదైనా తోటం. అంటే ఆ భూమిని బయటికి తీసుకొని వచ్చి దేవుడు ఏదనిలో ఒక తోటం ఇచ్చి, ఏదనిలో ఏదని ఎవరికి ఇచ్చారు? ఏదైనా ఎవరికి ఇవ్వబడ్డది? దేవదూతలకి. ఏదైనా ఎవరికి ఇచ్చారు? దేవదూతలకి. ఏదైనా లోపల దేవుడు ఏం చేశారు? ఒక తోట. అలాగే కాదా? 2వ అధ్యాయంలో అన్ని చూస్తున్నారు మీరందరూ. చూడండి, 2వ అధ్యాయంలో తీయండి మీరందరూ. దాన్ని చండి బిడ్డలకి సండే స్కూల్ నేర్పినట్టుగా ఇది నేర్పిస్తే ఎలా అవుతుంది? దేవుడికి స్తోత్రం. చూడండి. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి, ఏదేనిలో ఒక తోట. ఏదైనా ఎవరికి? అది లోపల ఉన్న తోట ఎవరికి? ఆదాముకి సృష్టింపబడిన తోట. అందుకని ఆ విషయం ఎవరికి నచ్చలేదు? సాతానికి. స్తోత్రం. ఏదైనా ఎవరిది? దేవతలు. దాని లోపల ఉన్న తోట ఎవరికి? ఆడి తోట లోపల ఇంకొక తోట ఇచ్చిన కాబట్టి ఈడికి ఏమొచ్చింది? అదే చెప్పండి, కోపం వస్తుంది. దానికి నీకు దొరకాల్సిన హక్కు ఇంకొకటి దొరికితే అదిలో కొంచెం నీళ్ళు వల్ల కూడా ఉంది. ఏది? పుల్లు. సోదరుడు నాకు దొరకని చోటలు వేరొకడు వస్తే ఎలాగ పుల్లు వచ్చిందో అలాగా ఎవరికి పుల్లు వచ్చింది? సాతానికి వచ్చిన కాబట్టి సాతాను తిన్నగా వదిలి వెళ్తే ఏమంటే ఆదాము అవ్వకి తెలిసిపోతుంది. అందుకు సాతాను ఏం చేశారు? ఎలాగ వచ్చింది? పాము రూపము ధరించుకొని, ఆ కాలంలో పాము కూడా మనిషిని వలన ప్రతి జంతువులు ఏం చేసిన అసలు అదే నిన్న
అన్ని చూస్తున్నారు. లేకపోతే బెలియాము వెళ్ళిన పోయినప్పుడు ఆ మాట్లాడు మాట్లాడింది కదా. అప్పుడు ఆ కాలంలో జంతువులు మనిషి వలన ఏమవుతున్నారు మాట్లాడింది మాట. అంటే మాట్లాడింది కాబట్టి వీటి మాట విని వీటి బర్రం తిన్నది కాబట్టి ఏదైనా దోటం ఏమైంది, ఏదైనా దోటం నుంచి దేవుడు చేసిన వారికి వెళ్ళగొట్టాడు. దేవునికి స్తోత్రం. ఏదో దోటం మూడవది దోటం దేవుడు చేసిన వారికి వెళ్ళగొట్టింది. దేవునికి స్తోత్రం కలిగింది కాక హల్లెలూయా చెప్పాలి. ఏదం తోటమని ఆదామునికి వెళ్ళగొట్టరు, ఏదం తోటమని సాతానికి వెళ్ళగొట్టినట్టుగా ఆదాము కూడా దేవుడు ఏం చేశాడు? స్తోత్రం చెప్పండి. దేవుడు ఆడు సృష్టించిన వాడు దేవుడు తప్పు చేసినప్పుడు ఏం చేయలేదు, క్షమించలేదు. అప్పుడే చేయని తప్పుకి ఏం చేశాడు? దేవుడు శిక్ష దొరికింది. కానీ దేవుడు ఆ తోటములు పాపం చేయని వాడు ఉండకూడదు. ఉండితే ఏమవుతుంది? అక్కడ ఉండిపోతే ఏమవుతుంది? ఆ తోటములు ఉండిపోతే ఏంటి ప్రమాదం? పాపం చేసిన సంతానమే వస్తుంది. అలాగే వాడిక వృషభలం తిన్నారు కదా, నీ ఏదో వృషభలం తింటుంది. విమోచించలేదు. అదే అందుకే దేవుడు ఏం చేశారు? లేదు, వెలివేశారు. మీరందరూ అనుకున్న దేవుడు దుష్టుడు కాదు. దేవుడు మంచివాడు ఆయన కాబట్టి రెండు చెట్లు మంచి చెట్ల వృషభలు తినలేదు. తిని ఇంకొక వృషభుడు జీవ వృషభులు అది కూడా తింటి ఉంటే మనుషులకి ఏం కలగదు, విమోచన కలగదు. విమోచన జాబు కాదు, చచ్చిపోయేది ఆల్రెడీ. ఇంకేమో విమోచన కలగదు. అందుకని ఇది తినకుండా ఏదో తోట నుంచి దేవుడు సంవత్సరం చెప్పాడు. ఆ దేవుని కృప, దేవుని ప్రణాళి, దేవునికి అన్నీ తెలుసండి. ఏది ఆదాము తోటములు ఉండాలి, ఆదం తప్పు చేస్తాను, ఆదములు పడిపోతాను, ఆదములకి విమోచన కలుగుతున్నారు అని దేవుడు ముందుకు ఏం చేశాడు? అది అలాగే నిర్ణయించుకున్న దేవుడు ఎందుకు వీళ్ళకంటే ప్రయాసం చేస్తున్నాడు? అదే నాకు అడుగుతున్నాడు. నేను నీకు అడుగుతున్నా ఇలాగా ఇలాగా నీ చేస్తానని దేవుడికి ముందుగా తెలిసి ఉంటే ఆ వృషభంలో కూడా దేవుడు ఏం చేయాలి? ఈ వృషభాలు తింటానని దేవుడికి తెలుసు కదా ముందుకు. వృషభాలు తింటానని దేవుడికి ముందుకు తెలుసు కదా. తెలిసిన కాబట్టి దేవుడు ఏం చేయాలి? దేవుడు ఎందుకు అక్కడ ఉంచారు? దేవుడు పరీక్షించడం కాదు. దేవుడు నీకేంటంటే నీకు సొంత స్వేచ్ఛ ఇచ్చారు, స్వయం ఇచ్చ, ఫ్రీడమ్ ఇచ్చారు. స్వయం ఇచ్చ నిర్ణయించుకోవచ్చు, వద్దనుకోవచ్చు. నీకు దేవుడు ఏం చేశారు? తినొచ్చు. దేవుడు మనల్ని రోబోట్ వల్ల దేవుడు అనుకో, నో ప్రాబ్లం. ఆ బట్టని అమ్మది శుద్ధి చేస్తే మాత్రం అదేమవుతుంది? అలాగే దేవుడు నిన్ను సృష్టించలేదు. నీకేముంది? దేవునికి అలాగే స్వయచ్ఛ ఉంది. అలాగే నీకు కూడా ఆ స్వయచ్ఛతలు దేవుడు ఏం చేశారు? తినొచ్చు, తినకపోతుంది. దేవునికి సోదరు దేవుడు ఎవరికి ఏం చేయను, బలవంతం చేయను. దేవుడు ఏం చేయను అంటే కొందరు అనుకున్నారు ఆదం ఎందుకు ఈ చెట్టగా నరికితే పోదు. చెట్టు నరికి అక్కడ ఉంచడం దేవుడి పద్ధతి. నీకు ఫ్రీడమ్ ఇచ్చారు, చెయ్యొచ్చు చెయ్యకూడదు. కానీ ఆదాం చేశారు, చేసిన కాబట్టి దేవుడు తోటలు ఏం చేశారు? వెళ్ళగొట్టిన తర్వాత దేవుడు ఏం చేశారు? మళ్ళీ అదొక సరే ఆదాం కోసం దేవుడు ఏం చేశారు? ఆదాముని దేవుడు ఏం చేశారంటే వారు దిగంబరగా ఉండిన కాబట్టి వారి కోసం దేవుడు ఒక చర్మ వస్త్రం ఏం చేశారు? ధర్మి చేశారు. ఎందుకు ధర్మ వస్త్రం ధర్మి చేశారు? మనుషునికి విమోచన కలిగడానికి, విడుదల కలిగడానికి, పావక్షమ కలిగడానికి గొప్ప గొర్రె పిల్లకి ఏం చేశారు? ఎక్కడ వధించారు? అది ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఉంది. చూడండి అక్కడ రాయబడి ఉందా లేదా అని. 5వ వాక్యం చూడండి. 8 నివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎప్పుడు బాధింపబడి అదే చదవాలి. సంవత్సరం కలిగింది. And the foundation of the world, అంటే గొర్రె పిల్ల
దేవునికి స్తోత్రం. ఈ గొర్రె పిల్లకి వధింపబడి ఆ గొర్రె పిల్ల చర్మ వస్త్రం ఎవరికి ఇచ్చారు? అది స్తోత్రం చెప్పచ్చు. ఎందుకు స్తోత్రం చెప్పారు? నేను చెప్పే నీకు స్తోత్రం చెప్పండి అని చెప్పడానికి కారణం ఏమనగా కాలములు కాదు, ఆ కాలములు అన్నిటికీ ఖరీదున్న వస్త్రం దేవుడు మనుషులకి ఇచ్చాడు. నేటికి కూడా ఖరీదైనదే. అప్పుడు వరకు మనుషులు ఏ వస్త్రం ధరించుకున్నా? ఆకలితోనే ఉన్న వస్త్రం ధరించారు. కానీ ఈ పాపం చేసిన మనిషినికి విమోచన కలుగుతారు. గొర్రె పిల్ల వధించిన తర్వాత ఆ గొర్రె పిల్ల చర్మ ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు కూడా లోకంలో అన్నిటికీ ఖరీదు కలిగిన వస్త్రం ఏమనగా అడగండి, చర్మ వస్త్రం. స్తోత్రం. అందుకని గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఎందుకు? దేవుడు మనుషుల కోసం ఇచ్చినదని పెట్ట అన్ని మంచిది ఇచ్చింది. చెడ్డది దేవుడు మన కోసమో ఎవరి కోసం ఏమివ్వను, మంచిదే ఇచ్చింది. పాపం చేసేదని ఆదమని అనుకుని వారికి ఏం చేయలే, చెడ్డది ఇవ్వలేదు. అందుకనే దేవుడికి ఇంకా గట్టిగా స్తోత్రించాలి. దేవునికి విడిచిపెట్టి 7 చేప పట్టుకోవడానికి తిబెరియు సముద్రములు రాత్రి అంత ప్రయాసపడి అందుకు ఏమి దొరకలేనప్పుడు అది ఏమైందంటే చేప పట్టి తిరిగి ఎక్కడికి వచ్చిన సరస్సులకు వచ్చినప్పుడు వారి కోసం దేవుడు ఏం చేశారంటే చెప్పండి, ఆహారం సిద్ధం. ఈ సంఘ బిడ్డలు ఎందుకు నాకు తెలియదు. సోదరు ఆ వారి వరకు దేవుడు ఏం చేశారు? అగ్నిలు కాల్చిన రొట్టె, అగ్నిలు కాల్చిన చేప. సోదరు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన దేవుడి బిడ్డల కోసము తిరిగి వచ్చినప్పుడు కూడా దేవుడు ఏం చేశారు? మీరు నేను అయితే ఏమి ఇవ్వకుండా ఇంటి నుంచి పంపిస్తాను. దేవునికి కట్టుబడి స్వభావం లేదు కాబట్టి దేవునికి స్తోత్రం కలిగింది. నీకున్న స్వభావం అంటే నీకు నచ్చలేకపోతే చర్చి విడిచిపెట్టి వెళ్ళిపోవడం, నీకు నచ్చలేకపోతే ఏదైనా చర్చికి వెళ్ళిపోవడం, నీకు నచ్చలేదు సంఘ కాపాన్ని విడిచి అదే స్తోత్రం. అది నీ స్వభావం. నా దేవుడి స్వభావం అది కాదు. నీ విడిచిపెట్టిన కానీ నీ విడిచిపెట్టిన కానీ నిన్నే విడిచిపెట్టిన స్తోత్రం. అందుకని చెప్పండి రెండు. మూడవది మరణయాదం తోటల గురించి చెప్పాను. 3 4 సార్. ఇంకా భూమి ఏమైందండి? ఈ భూమి ఆదాము గారి దేవునికి స్తోత్రం, ఆదాము దేవునికి స్తోత్రం కలిగింది కాక నోహాము ఆదములు ఈ భూమి దేవుడు ఏం చేశాడు? జల ప్రళయములో ముంచాడు. దేవునికి నానావిధ మార్పు వచ్చింది. భూమిలో జల ప్రళయం వచ్చి ముంచారు. ఇంకా చెప్పండి, 1 సంవత్సరం 10 రోజుల వరకు భూమిలో నీళ్ళు ముంచి భూమిలో ఒక్క కుటుంబం తప్ప బాకి అందరికి దేవుడు ఏం చేశాడు? ఆ ఓడ మీద ఎక్కిన పశువులు జట్టలు మాత్రం మిగిలింది. బాకి అన్ని జట్టలు అన్ని మనుషులు మొత్తం ఏమైంది? ఓడ కెట్టిన వాడు కూడా నీటి ఏమైంది? ముడిగి చచ్చిపోయేది. ముడిగి న్యాయం కాదు. ఓడ కట్టిన వాడికి ఏం చేయాలి? ఓడ కట్టిన వాడు తయారు చేసిన వాడికి ఏం చేయాలి? లోపలికి పెట్టాలి కదా. కాணிకలు ఇచ్చారు, దశమాగం ఇచ్చారు, అన్ని చేశారు. ఓడ ఎక్కడ చాలా మంది గారు దేవాలయం కట్టారు, అన్ని చేశారు. కానీ అన్నీ చెప్పండి. అందుకని ఆ భూమి దేవుడు ఏం చేశాడు? ఆ జలప్రలయంలోని దేవుడు ఏం చేశాడు? నశించాడు. నశింప చెయ్యిన ముందుకు దేవుడు ఏం చేశాడు? వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ అంటే హెచ్చరిక ఇచ్చాడు. ఏంటంటే నోహాము వలన ఏం చేశాడు? నోహాము వలన ఏం చేశాడు? ప్రసంగించాడు. ఏంటి ప్రసంగించాడు? నోహాము నీతిని గురించి నోహాము చెప్పారు ఏమొచ్చుకున్నారు? జలప్రలయం వస్తున్నారు. అందరూ ఏం చేయాలి? ఓడ మీద ఎక్కువ
కూడా తెలియదు. ఏంటి అంతవరకు నీళ్ళు ఎలా వచ్చింది? మంచుతో మీ భూమి కనిపిస్తున్నారు కాబట్టి మనం లేచినప్పుడు మంచి వచ్చి భూమి మొత్తం ఏం చేస్తున్నారు? శోధన కలిగింది కదా, కనిపించిన కాబట్టి ఏమందండి వర్షము లేను. అందుకే మనుషులు ఏం చేయలేదు, వర్షం అని ఆడికి కొత్త ఒక సిద్ధాంతంగా కనిపిస్తుంది కాబట్టి వారు నమ్మలేదు. కాబట్టి ఏమైంది? జలప్రళయం వచ్చింది, అందరమేమైంది. సోదరం గట్టిగా సోదరం చెప్పండి. సోదరం కలిగింది. భూమిలో మనుషులు ఏమైంది? అందరూ ఏమైంది? వర్షం లేని కాలంలో వర్షాన్ని నమ్మడం, వర్షం నమ్మలేదు కాబట్టి వర్షం అందరూ చచ్చిపోయారు. అందుకని యేసు ప్రభువు నోహాము కాలములు జరిగినట్టుగా మనిషి కుమారుడు ఏంటి నోహాము కాలం జరిగినది. అదొక బైబిల్ క్లాసులు చెప్తారు. మనుషులు తినుట తాగుట అదే నోహాము కాలం వచ్చినట్టుగా ఈ కాలం కూడా ఎలాగ వచ్చింది. ఏ కాలం? నోహాము కాలంలో ఏమంటే తినడం. ఇక్కడ నుంచి విశాఖపట్నం సోదరమ్మ పూనీరు నుంచి వైజాగ్ వరకు రోడ్ సైడ్ వెళ్ళండి, ఎన్ని టిఫిన్ షాప్ ఉందండి చూడండి, ఎన్ని హోటల్ ఉందండి చూడండి, ఎన్ని మంది ఉందండి చూడండి. హలో, నీకు అర్థం అవ్వలేదండి. ఏంటి అంటే తలవుతుందండి. ఇలాగండి ఒక 20 సంవత్సరం, ఒక 10 సంవత్సరం లోపల తిండి విషయంలో మనిషి ఏమైంది? కక్కుంది కాదంట. తిండి విషయంలో ఏంటంటే కుంభకర్ణుడు వల్ల మారిపోయినాం. 6 నెలలు తినడం, 6 నెలలు పడుకున్నాము. ఇప్పుడు తిండి కోసం మనిషిని ఏమవుతున్నారు? నా కేరళ దేశంలో ఒక మ్యారేజ్ జరిగిందండి. ఆ మ్యారేజ్లో 110 ప్రకారంగా ఉన్న ఆహారం, 110 రకాలుగా ఊహించలేదు. ఎన్ని రకాలంటే మన పెళ్ళిలో కూడా 4 ఉన్నాయి కదా. స్టార్ట్లు ఉండి ఉప్మాలు ఉంది. మా ఊర్లో ఉప్మావు కాదు, స్టార్ట్లు ఉండి సేమ్ బండలు ఉంది. ఫస్ట్ సేమ్ బండలు ఉండి స్టార్ట్ సేమండలు ఉండి ఇడ్లీ, దోశ, పూరి, చపాతి. నాకు తెలియదండి ఏదండి. ఏమంటే నో ఏటి తినని సోత్రం. ఇంకేంటంటే దేవుని ఐస్ క్రీమ్ అంటే ఒక 50 వెరైటీ ఐస్ క్రీమ్. డ్రింక్ అంటే దాని దగ్గర 50 ప్రకారంగా డ్రింక్. ఇది ఏంటంటే నీకు డికేషన్ కావాలి, అది ఏటి కావాలమ్మో. సంపాదించడానికి డబ్బు అంటే ఎగరగడ అది మనుషులు అంటారు. ఇప్పుడు మనిషిది ఇదే కక్కులది. ఏది? ఆహారం కోసం. నీకు పాత కాలంలో ఆహారం నీకు ఇప్పుడు నచ్చదు. ఏది? ఏది పాత కాలంలో ఆహారం ఏంటి తినేది చెప్పండి? అంబలి. నీరు అంబలి తినేది. మనం పాతకాలం సేమండలు, తెల్లది 10 గంటలకి సేమండలు, 12 గంటలకి సేమండలు, రాత్రి ఒక్క పూట ఏమవుతున్నది? గంజి అదే నీకు తేలని చెప్తున్నారు. సోదరు కలిగింది కాక ఇప్పుడు వాడి అక్కర్లేదు. ఇది ఇప్పుడు అక్కర్లేదండి. తిండి ఇప్పుడే తిండి అన్ని మానేశారు. యేసు ప్రభు చెప్పారు, యేసు ప్రభు రాకడ సమయంలో మనుషులు తినడం తాగడం వలన చేసుకున్నారు. అలాగే నోహాము కాలములు జరిగినట్టుగా యేసు ప్రభు రాకడ సమయములు కూడా అలాగే జరుగుతున్నారని దేవుని వాక్యములు రాయబడింది. ఏంటి? ఒక హోటల్ ఒక రోజు ₹1,00,000 బాబు. ఇప్పుడు ఎంత నాకు తెలియదు. అప్పుడు ఏమంటే దేవునికి స్తోత్రము. తమిళనాడు ముఖ్యమంత్రి అయిన ఒక అమ్మగారు ఉండేది. అమ్మగారు ఢిల్లీలో వచ్చి నివసించిన ఒక హోటల్కి ₹1,00,000. ఇప్పుడు అంత ఉంది దేవునికి తెలుసు. అనేక అంత దూరం వెళ్ళినది కాబట్టి. హలో, దేవునికి స్తోత్రం. నేను ఊహించండి, నేను ఎందుకు ఇదంటే చెప్పుతున్నారంటే నోహాము కాలములు కూడా మనుషులు ఎలాగా అవుతున్నారు. తినడం, పని చేయడం, పని 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 పని. దేవుడి పని చూడరు. అన్ని పనులకు సమయం ఉన్న దేవుడి పనికి సమయం లేదు. అంటే పని 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 అన్ని చేసుకొని దేవుడి పని దేవుడి పిల్లలకి ఇప్పుడు ఏం లేదు, ఇష్టం లేదండి దేవునికి స్తోత్రం. అందుకే నేను చెప్పిన వాటిల్లో వాడు తయారు చేశారు.
ఓడలు ప్రవేశించడానికి ఎన్ని ద్వారం ఉంది? రెండు ద్వారాలు. ఒకటి ప్రవేశించడానికి, ఒకటి ప్రవేశించడానికి, రెండు పైన ఒక ద్వారం ఉంది. ఎందుకు? పైన పైకి చూడడానికి, దేవునితో చూడడానికి. పైన చూడడానికి. అంతా చూడరండి. మరి అది అక్కడ ఉందా? ఉందా? పాస్ గారు చదివారు ఎప్పుడైనా? మర్చిపోయింది. కిటికీ, అదే కిటికీ ఉండండి. ఏడా మధ్యాహ్నం చదివితే మీకు దొరుకుతుంది. స్తోత్రం కలిగింది. సమయం పోతారు కాబట్టి ఆ కిటికీ ఉంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆ ఓడకి ఎన్ని ఇది ఉంది? అంతస్తులు ఉంది. స్తోత్రం. దేవుడు ఓడ ఎక్కిన ఏం చెప్పారు? ఓడలకి లోపలికి ఎవరెవరు ఎక్కాలి? నాగాల కుటుంబం ఎక్కారు, ఇంకెక్కారు. పశువులు, జంతువులు, ఆడ మగ రెండేసి ఏం చేశారు? స్వాతంత్రం చెప్పచ్చు కదా. ఎందుకు స్వాతంత్రం చెప్పాను? ఎందుకు చెప్పారు? కానీ అక్కడ ఏదైనప్పుడు ఎవరు వచ్చిందంటే సింహం వచ్చిందంటే, సింహం వచ్చినప్పుడు ఎవరికి చూశారు? మేకలు చూశారు. ఏంటి అన్నయ్య ఇలాగ చూస్తూ? లేదా అప్పుడు అయితే చూపు వేరే, ఇప్పటికి ఓడ ఎక్కినప్పుడు నా స్వభావం. ఓడలో ఎప్పుడైనా సింహం కానీ, పశువులు కానీ, ఏనుగు కానీ ఏం చేయలేదు. అలా లేకపోతే నీ సంఘం మీద కూడా ఏమి ఉండకూడదు. సంఘం లోపలికి వస్తే అందరి స్వభావమే మారాలని మారదు. సోదరు కలిగి చెప్పండి. ఒక సంవత్సరం 10 రోజులు తిండి అక్కడి నుంచి దొరికింది. ఈ నానా జీవులకి ఒక సంవత్సరం 10 రోజులు ఓడలు ఎక్కిన వాడికి ఆకారం గురించి వెళ్ళేవాడని అక్కడే ఉంది. ఎక్కిన దేవుని బిడ్డలు అందుకని దేవుడు ఏ విషయం గురించి చింతించకూడదు. ఏసీ వస్తే అన్ని అక్కడే ఉందండి. ఏంటి మా ఏసీలన్నీ సురక్షితం ఉందా? అక్కడే ఉందా? సురక్షితం ఉందా? కోడిదండ రెక్కలు సురక్షితం ఉంది కదా. ఉంది. స్వస్థత ఎక్కడ దొరుకుతుంది? నెమ్మది ఎక్కడ ఉందా? నేను ఒక్కొక్కరు చెప్తానంటే అదే చెప్పడానికి వెళ్ళిపోండి. మొత్తం ఎక్కడ ఏ శైలి ఉంది? ఓడ వచ్చిన పిల్లలకి అందరికీ ఏముందండి? స్వస్థత. కానీ ఓడ మీదకి నీళ్లు పడినప్పుడు ఒక్క చుక్క నీళ్ళు కూడా ఏం చేయలేదు. ఆ ఓడ మొత్తం నీళ్ళు ఏం చేసేది? భరించుకున్నారు. స్తోత్రం. నీ మీదకి పడిన అన్ని శిక్ష మొత్తం ఎవరు భరించేది? నీకు ఏం హాని జరగకుండా ఇప్పటి వరకు నీ బ్రతికి ఉన్నారు. అందుకని గట్టిగా స్తోత్రం. 4వ భూమి పరిస్థితి నేను చెప్పారు. నీళ్ళతోనే నింపబడినది. దేవునికి స్తోత్రం. తర్వాత 5వ భూమి పరిస్థితులు మీరు చూడాలి. స్తోత్రము. నోవాహు కాలములో నీళ్ళకి దేవుడు ఏం చేశారు? నీళ్ళు మొత్తం ఏమైంది? ఆరిపోయింది. తర్వాత ఆ దినము నుండి యేసయ్య రాకడ వరకున్న భూమి ఎప్పుడండి? నోవాహు కాలము నుండి యేసయ్య రాకడ వరకున్న భూమి. దేవునికి స్తోత్రం. ఆ భూమిలో మనం ఇప్పుడు ఉన్నాం. ఏ భూమిలో? నోవాహు కాలం నుండి యేసయ్య రాకడ వరకున్న భూమిలో మనం ఉన్నారు. స్తోత్రం. ఈ భూమి నుండి మనం ఒక్క దినములు ఏమవుతుంది? పైకి ఏమవుతుంది? ఎత్తబడపోతున్నారు. స్తోత్రం చెప్తున్నారు. భూమి ఎన్ని డిగ్రీ వంగి ఉన్నారండి? చెప్పండి. ఎన్ని డిగ్రీ భూమి వంగి? భూమి ఎంత డిగ్రీ వంగేసి ఉంది? 23.5
డిగ్రీ వంగు ఉంది, వాంటి తన్నగా అయిపోతే ఏమవుతుంది? నిలబడదా? వాతావరణం సమంగా మనకి అందుబాటులో దొరకదు. ఇక తన్నగా వచ్చినట్టుగా భూమి మొత్తం ఏమవుతుంది? ఐస్ అయిపోతుంది. ఇలా వంగి ఉండడం వలన అవతల పక్క చల్లగా ఉన్న యువతల పక్క వేడి ఉంటుంది, యువతల పక్క వేడి ఉంటే అవతల పక్క చల్ల. ఇక్కడ మొత్తం ఏమవుతుందంటే ఐస్ అయిపోతుంది, అవతల మొత్తం వేడి, ఇది మొత్తం ఏమవుతుంది? కాలిపోతుంది. అందుకే భూమి ఏం చేస్తున్నారు? వంగి దేవునికి స్తోత్రం. అదే చెప్పచ్చు. నీ ఉన్న భూమి ఎలాగుంది? వంగి ఉన్న భూమి తిరుగుతూనే ఉన్నాను. వంగి ఉన్న భూమి ఎందుకు తిరగలేదు? మనమే తిరుగుతుంది కానీ మనం నీ తిరగాలి. భూమి తిరుగుతున్నప్పుడు మనం తిరగాలి కదా. నీ బస్ ఎక్కారు కదా, బస్ ఎక్కినప్పుడు ఇక్కడ రోడ్లు బండి అన్నీ ఎందుకు తిరగలేదు? బస్సు తిరుగుతున్నారు. సాలూరు గిల్లరు సాలూరు గట్టలన్నీ మొత్తం తిరుగుతున్నారు. అదే టర్నింగ్ ఉంది, ఇవన్నీ తిరుగుతున్నాయి కానీ నీ ఏం చేయలేదు. అలాగే ఉంది భూమి. భూమి తిరుగుతున్నారు, భూమి తిరిగినట్టుగా నీ కూడా తిరిగినాను. చచ్చిపోతాను. 23 డిగ్రీ. ఇలాగ చూడండి, ఇలాగ ఈ కాలేజీలు చదవని పిల్లలకి అందరు కొట్టారు. ఇది ఎందుకు చదవాలని స్తోత్రం. ఇదొకే చిన్నపిల్లలకి భాషగారికి చూస్తుందండి దేవునికి స్తోత్రం. ఐస్ ఉన్న చోట చేయడండి ధ్రువ ప్రదేశం. ఎక్కడ ఐస్ ఉంది? అంటార్టికా. ఇప్పుడు కూడా సూర్యకిరణం అక్కడ పడాలి. అంటార్టికా ఇప్పుడు కూడా ఏముందంటే మొత్తం ఐస్. స్తోత్రం చెప్పాలి. అక్కడికి సూర్యకిరణుడు పడిన అనుకో కరిగిపోతుంది, ముడిగిపోతుంది. సంవత్సరాల తరగతి సూర్యకిరణాలు అక్కడ తగలలేదు, మొత్తం మంచే. మీరు మనసు వల్ల మైక్ కూడా పనిచేశారు. హిమాలయం పర్వతం తెలుసా? హిమాలయం హిమాలయం తెలుసా? అక్కడ ఏముంది? మొత్తం అక్కడే సూర్యుడు సరిగా కిరణం వచ్చిన అనుకో ఢిల్లీ బాంబే కడకట మొత్తం ఏమవుతుంది? గంబలక బంబ మొత్తం నీటితో ఏమవుతుంది? మురిగిపోతుంది. దేవుని కృప ఉన్న కాబట్టి ఎందుకు చెప్పుకున్నారంటే దేవునికి స్తోత్రం. ఈ భూమి నుండి కొందరు మారిపోతారు అని శాస్త్రజ్ఞులు చెప్పుతున్నారు. ఎవరు చెప్పుతున్నారు? శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారు? కొంతమంది మనుషులు ఎక్కడికో మాయమైపోతున్నారని ఆడి చెప్పుతున్నాం. ఆడు చెప్పారు, మనకు అర్థమైపోతుంది. మాయ మావడం కాదురా బాబు, ఎగిరిపోతుందా బాబు. దేవుడు పిల్లలందరూ ఏమవుతారు? ఈ భూమి విడిచిపెట్టి మనం ఏమవుతున్నారు? పైకి ఎగిరిపోతున్నారు. నీ పోతే మాత్రం నీ భూమి అని కొత్త భూమిగా దేవుడు తయారు. నీ పోగలేదు కాబట్టి దేవుడిని ఈ భూమికి ఏం చేయలేదు. నిన్ను కొత్తగా మార్చినట్టు నీ నివసించిన భూమి కూడా సమయం ఆయన తెలుసు. చెప్పండి. 6వ భూమి ఏమన్నా తెలుసా? దేవునికి స్తోత్రం. 1000 సంవత్సరం పరిపాలన జరిగిన భూమి. ఏమండి? 1000 సంవత్సరము పరిపాలన జరిగిన భూమి. స్తోత్రం చెప్పండి. ఇదే భూమిలో 1000 సంవత్సరం దేవుడు విడుదల చేయబోతున్నారు. పరిపాలన చేయబోతున్నప్పుడు భూమి స్వభావం మారిపోయింది అవుతున్నారు కదా. అప్పుడు భూమిలో ముళ్ళు ఉండదు. అప్పుడు భూమిలో ఎవరండి? సాతాను. అదే చాలు, సాతాను లేకపోతున్నా కాబట్టి ఇంటికి ఏముండదు, తాళం ఉండదు, దేవునికి సారాయం ఉండదు, సినిమా థియేటర్ ఉండదు. సినిమా థియేటర్ గురించి బైబిల్ రాయబడదు ఎక్కడైనా. రెండవ అధ్యాయానికి వెళ్ళి చదవండి, సినిమా థియేటర్ గురించి రాయబడింది. అది కూడా ఉండదు దేవునికి. హలో, భూమి గురించి బైబిల్ రాయబడి ఉంది. సకరియా పుస్తకం ఇంటికి వెళ్ళి చదవండి, భూమి గురించి రాయబడి. సముద్రములు ఓడలు జాడ
అది ఎక్కడ రాయబడింది? ఓడల జాడ, సముద్రం, అది వేరే జాడ. కన్యకకి కీర్తనలు 8, కీర్తనలు 8 చదివినప్పుడు సముద్రములు ఏమంది? మార్గం ఉండినట్టుగా ఎరిగింది. ఏంటంటే స్తోత్రం కలిగింది కదా. మీకు అర్థమైందమ్మా? భూమిలో బొమ్మ పడినది, ఈ భూమిలో రూట్, సముద్రం రూట్ ఉండినట్టుగా ఇదన్నీ ఎక్కడి నుంచి వచ్చారండి అమ్మా? ఈ బైబిల్ నుంచి సెన్స్. ఇప్పుడు మీరు వెళ్తున్నారండి జనాల లెక్క ఎక్కడి నుంచి వచ్చారు? వచ్చారు. నీకు అర్థమైందా? కొందరు ప్రజలు మనం ఆడేటప్పుడు లేదరా, ఇది నుండికే వచ్చారు దేవునికి. మొత్తం బైబిల్ మొత్తం తిప్పితే ఏమవుతుంది? సైన్స్ అండి. ఆ బైబిల్ మొత్తం తిప్పితే ఏమవుతుందమ్మా? సైన్స్. దేవుడికి స్తోత్రం చెప్పాలి కదా. భూమి వంగి ఉండినట్టుగా వారు చెప్పిన ముందుకు దేవుడే భూమి ఏమన్నది? అంటే ఎందుకంటే దేవుడే చెప్పారు. దేవుని ఎదగత బైబిల్ యోగులు అందరూ చెప్తున్నారు దేవునికి స్తోత్రం కలిగి. అది ఎలాగ నిలబడి శూన్యం మీద నిలబడుతున్న భూమి ఏముంది? దాని అంతరిక్షం నడుతున్నది. దానికి ఏం లేదు, ఏ ఆకారం లేదు. మనం కాదు ఆ దానికి లేదు. దేవుడికి స్తోత్రం. కొన్ని కాలంలో అదొక సిద్ధాంతములు చెప్పారు దేవుడికి స్తోత్రం కలిగి. పోనండి, ఇదన్నీ ఈ బైబిల్లో ఇది ఆడి చూడడం మనమేది చెప్పారు. స్తోత్రం చెప్పండి. భూమి అనగా శూన్యంగా నిలబడలేదని చెప్పిన మాట ఎవరండి? గలీలో చెప్పిన భూమి ఏమైంది? ఆడికి పిలిచి అందరూ చంపి కొట్టి. అప్పుడు ఆ కాలంలో సిద్ధాంతం ఏం చేసిందంటే ఒక దేవత మీద భుజం ఉందట. ఈ భుజము నొప్పి వచ్చినప్పుడు సైకిల్ ఉంది కదా, దేవునికి స్తోత్రం కలిగింది. ఎందుకు నాకు చెప్పారు? ఆ దేవత అనగా నమ్మిన కాలం ఈయన వచ్చి అని చెప్పారు. భూమి గాలి అంతరిక్షంలో శూన్యంలో నిలబడుతున్నారు చెప్పినప్పుడు వీరందరూ పిలిచి ఊరు వెలుపులకి తీసుకొని వచ్చి ఆయనకి చాలా కొట్టే ఇదన్నీ బైబిల్గా ఇవ్వడిన కాబట్టి ఈ రాత్రి సంఘపడులు మర్చిపోకూడదని దేవుడికి స్తోత్రం. 1000 పరివారాల తర్వాత భూమికి దేవుడు కొత్త భూమి, కొత్త భూమిలో కొత్త ఏరిసిలే. అవునే కదా, కొత్త భూమిలో కొత్త ఏరిసిలని చెప్పడానికి కారణం ఏమని చెప్పలేదు. నా ఆపలేదు, నేను చెప్పలేదు. అర్థం అవ్వలేదు. కొత్త ఎరుసలేమని చెప్పడానికి, పాత ఎరుసలేమని చెప్పడానికి భయం. ఎన్ని యుద్ధాలు అక్కడ జరిగింది తెలుసు. ఎన్ని మనుషుల రక్తం అక్కడ చిందింపబడింది దేవునికి. ఎన్ని రక్తం కాలిపడింది. స్తోత్రం. ఇంకా రక్తం అక్కడే ప్రధానికి రెడీగా ఉంది దేవుడికి స్తోత్రం. అందుకని అటువంటి రక్తం పడిన భూమి ఆ కొత్త ఎరుసలేము పాత ఎరుసలేము దేవుడు ఏం చేయబోతున్నారండి? కొత్త ఎరుసలేము కొత్త ఎరుసలేమని చెప్పినది పరలోకములు కట్టబడిన ఒక పట్టణం. అది పరలోకములు ఏం చేస్తున్నారు? కట్టబడిన ఆ పట్టణం. ఆ పట్టణం అంతా ఉందండి. భాస్కరుడు అదొక్కసారి చదివి మాట్లాడి ఇంగ్లీష్ చదవాలి, తెలుగు చదవాలి, ఇంగ్లీష్ తెలిగిన వాడు చదవండి. లేఖన 16వ వాక్యం 16 ఇంగ్లీష్ వాక్యం తెలుగు రాదు. మొదటి తెలుగు The city is laid out as a square. దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొరకాలతో పట్టణమును కొలువగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది.
16 వాక్యం కదా 21 16 అవునయ్యా. చదవండి ఇంగ్లీష్లో. దాని పొడుగు దాని వెడల్పు సమానం అతడు ఆ కొలతకు పొడుగుగా దాని కొలత 750 కోసులైనదట. The city is laid out as a square, its length being the same as the width, and he measured the city with a rod, 12,000 stadia. Its length, width, and height. స్టేడియం Stadia. స్టడీ అది ఇంగ్లీష్లో. అదే దేవుని భాష చెప్పారు. ఎంత 1200 12,000 stadia. 12,000 stadia. చూసుకొని వచ్చారు. ఎంత 12,000 stadia. ఇదే లెక్క పెట్టి దేవుని భాష చెప్పారు. ఏంటంటే ఇక్కడ నుంచి దాదాపు ఢిల్లీ వరకు స్తోత్రం కలిగింది. అది ఎలాగ ఉంది? అంత పొడవు, అంత వెడల్పు, అంత ఎత్తు. అన్ని సమానం. ఏంటి నీ ఏడు నీ ఓపిక నీ బుర్ర పడింది. ఎంత వెడల్పు, అంత ఎత్తు, అంత 2000 కాదు 12,000 stadia. 12,000 stadia. స్తోత్రం. స్టాడియా ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా? అది 1500 కిలోమీటర్. 1500 కిలోమీటర్ 1,500 miles long. వెడల్పు, 1500 కిలోమీటర్ ఎత్తు, 1500 పొడవు. స్తోత్రం కలిగింది. ఎలాగంటే అది ఎలాగో ఒక్కసారి ఇంగ్లీష్ క్యూబిక్ Square. స్క్వేర్. It is built on a square. స్క్వేర్ కి తెలుగులో ఏం చెప్తున్నారు? Square 4 దిక్కులు ఒకేలా ఉన్నదాన్ని అది తెలుగులో చెప్పండి. ట్రయాంగిల్ కాదు, స్క్వేర్. 16. ఆ పట్టణము చౌచౌకమైనది. ఏంటంటే ఆ పట్టణం ఎలా ఉంది? చౌచాకమైనది. చౌచాకం అంటే 4 దిక్కులు ఒకేలా ఉంటది. నా బైబిల్లో రాయబడింది తెలుసు భాష గారు. 1200 కిలోమీటర్ అని రాయబడింది. 1250 కోసులైనది. అది తెలుగులో వచ్చిన పొడుగులు ఎత్తులు వెడల్పు సమానం. ఇదండి ఇంగ్లీష్ లో కరెక్ట్ వచ్చిన్నారు. మన ఎందుకంటే మన ట్రాన్స్లేట్ వచ్చినప్పుడు ఏమండి వాడికి తెలియతే ఇది దానికి పదం దొరకలేదు కాబట్టి మనకి తెలిసినట్టుగా వాళ్ళు ఏం చేశారు? ఒక పదాన్ని రాసేసారు. పదాలు రాసేసారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. ఇదండి ఒక స్టేడియం. స్టాడియా అంటే ఒక మనిషి ఏం చేస్తున్నారు? నడిస్తే 24 కిలోమీటర్లు నడవాలి. ఒక 24 కిలోమీటర్లు నడిస్తే ఎంత ఉంది ఆ లెక్క చూసి ఇదే రాసేది. దేవునికి స్తోత్రం. మీకు అర్థం అవ్వలేదు. రోడ్డు ఇలాగ కొలతను ఎప్పుడైనా చూసారా మీరు? చూసారు. ఒక చిన్న బండి ఇలా పట్టుకొని అదంటే అందులో మనుషులు ఎలాగ నడుస్తున్నారు, అదే స్పీడ్లో నడుచుకొని వెళ్తున్నారు. అర్థమవుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. బైబిల్లో ఇదండి జోడి పాట చెప్పండి. నేను కూడా నీ వల్ల కాదండి. నేను ఎన్ని పుస్తకాలు వెతికి డిక్షనరీ వెతికి దానికి ఎక్కడ ఏదైనా పాయింట్ రాకూడదని అనుకొని దాన్ని నేర్చుకొని మీ దగ్గరకు వస్తున్నారు. మరి నేను చెప్తున్నాను మొత్తం ఇది కరెక్ట్ కాదండి. దేవునికి స్తోత్రం కలిగింది. కొంచెం మాత్రము దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నాకు ఇది చెప్పడానికి ఉన్న భాషకు ఉన్న పరిమితి ఉన్నా కాబట్టి దేవునికి మలయాళంలో ఆయన గడగడగడగడగా వచ్చేసాను. దేవునికి హల్లెలూయా. మీరు కూడా ఎలా స్పందించలేదు. మీరు కూడా నా తోడుగా రాదు. ఈ లెక్క చెప్తే వెంటనే ఏం చేయాలి? ఆ సమాధానం లెక్క పెన్నుతోని మొబైల్తోని లెక్క చూసి మాకు చెప్తే వెంటనే మా భాష అందరూ పిల్లలు అంటే దేవునికి డిగ్రీ చదివిన పిల్లలు ఆడికి చెప్పుతారు. టక్కడ మొత్తం ఆడే చేస్తుంది.
చెప్తాను మాట చెప్పరు కదా ముందుకు వాడు చెప్తుంది దేవునికి స్తోత్రం కలిగి. అందుకే అక్కడ వాక్య పని చేయడం చాలా కష్టం. ఎందుకంటే వాడి చేతులు ఉన్న మొబైల్ అంటే వాడికి ఎక్కడ నొక్కితే ఇది మొత్తం వస్తుంది. ప్రాక్టికల్ ఏ వాక్యం చెప్పడానికి వెళ్తున్నా మొదటి వాక్యం దొరికితే వాక్యం మొత్తం వీడియో చేసి వచ్చేస్తుంది. అందుకని మనం అక్కడ వాక్య పరిచయం చేయడం భయంకర కష్టము. దేవునికి స్తోత్రం కలిగి. అయితే నీకేం పరిచయం లేదు, నీ దగ్గర ఉన్న ఒక బైబిలే, అది మాత్రం నీ చూసుకున్నారు. మనం ఎక్కడ చెప్తారో మీరు వేరేనా వెతుకుదు. అందుకని మనము ఇప్పుడు కూడా వాక్యం చెప్పి ముందుగా కొనసాగించున్నారు. స్తోత్రం కలిగి. హల్లెలూయా చెప్పండి. సంఘంలో 5 సంవత్సరాలు ఒక సంఘంలో కూర్చున్నప్పుడు ఆ సంఘంలో ఒక డాక్టర్ ఉండేది. ఈ 5 సంవత్సరం నా చెప్పిన ప్రసంగము మొత్తం పుస్తకం డేట్ వేసి రాసేది. సబ్జెక్ట్ కూడా ఏం చేశారు? ఒక వారంలో 4 ప్రసంగం నేను చేస్తాను. ఒక వారంలో 4 ప్రసంగం ఏం చేశాను మీరు. ఇప్పుడు నేను ఈ రోజు చెప్పిన వాక్యము ఒక 6 నెలల అప్పుడు ఇక్కడికి వచ్చి చెప్తా. నీకు లేదు అదే లేదు. 3 రోజులకే మాయమైపోయింది. ఎందుకంటే నీకంతా ఇది గురించి అంత ఇంట్రెస్ట్ లేదు. అదే విధంగా ఒక్క డాక్టర్ వడ్డీలు పుచ్చుకున్న లెక్క ఒక్క డాక్టర్ ఒకటితో చాలా మంది పిల్లలు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగి. ఇప్పుడు అయితే వాళ్ళ మొత్తం అది ఏం చేస్తున్నారు, మొబైల్ ఏం చేస్తున్నారు, రికార్డింగ్ అవుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగి. అనేది ఇప్పుడు ఈ రోజు చెప్పిన రేపు చెప్పడానికి అవదండి. ఎందుకు మొత్తం ఎక్కడ ఉంది, మొబైల్ రికార్డ్ అవుతున్నట్టండి. దేవునికి స్తోత్రం. అలాగే చెప్తే ఏం చెప్తున్నా ఆ పాస్టర్ గారు మొబైల్ చెప్పిన ఆ రోజు చెప్పిన వాకి ఈ రోజు చాలా సదుపాయం ఉంది. ఈ కేరళలో ఉన్న వాడికి మీకైతే నో ప్రాబ్లం. అందుకని మనం బాగా ధన్యుడు. ఏదైనా వాక్యం చెప్తా మీరు అది మొత్తం అల్లే చెప్పుకుంటున్నారు. స్తోత్రం కలిగింది. అదే ఏమవుతున్నారంటే వాక్యం చెప్పినప్పుడు సబ్జెక్టు మొదటి చెప్పాలి. ఏం చెప్తున్నారని మొదటి వాక్యం చెప్పినప్పుడు సబ్జెక్ట్ చెప్పాలి. స్తోత్రం చెప్పిన తర్వాత అదే పదములు మళ్ళీ రిపీట్ చేసి ఆడ ఇచ్చిన ఆ రోజు ఇదే చెప్పారు కదా. ఇది అర్థమైంది. ఆ రోజు ఇదే లేదా ఎందుకు కొత్తది ఏం లేదా అంట. ఇదే అడగదా మనం ఇప్పుడు అదే వాడుకున్నారు. ఏది ఎక్కడెక్కడ వాక్యం అదే చెప్పినది మొత్తం, వాక్యం వేరే చెప్పినది మొత్తం. హలో వాక్యం ఒకటే అవునా లేదా? చెప్పినది వాక్యం వేరండి, చెప్పినది మొత్తం అది కాదండి. చెప్పినది వాక్యం వేరే ఉండాలి, చెప్పినది వేరే ఉండాలి. అనగా రావాలంటే నీ ఏం చేయాలి, దాని కొరకు తపస్సు చేయాలి. ఏం చేయాలి? ధ్యానం చేయాలి. నీకు అది అర్థమైందా లేదా తెలియదు. బైబిల్ గురించి నీ ఏం చేయాలి, తపస్సు చేయాలి. తపస్సు అంటే ధ్యానించాలి. కొత్త కొత్త విషయం కావాలి. సంఘానికి కుటుంబానికి చెందిన ఒక విషయం కావాలి. దాని కొరకు ఏం చేయాలి, మీరు కన్నీరు కాచి ప్రార్థన చేయాలి. రాత్రి సమయంలో నీకు ఎప్పుడు సమయం దొరికింది కన్నీరు కాచి ప్రార్థన, కొత్త విషయం దొరుకుతుంది. నేను చెప్పిన వాక్యం ఏముండాలి, కొత్తమైన ఇంకా ఏముండాలి, వాక్యములకు ఏముండాలి, నరకమైనప్పుడు ఏముండాలి. కొన్ని వాక్యానికి ఏం లేదు. అందుకని ఎన్ని చెప్పిన కాడ తగలే. అది దేవుడికి సరిగా ఈయన దేవుడి సన్నిధిలో జడిచి కూర్చి వచ్చి చెప్పిన వరకు గుర్తుకి ఏమవుతుంది. చెప్పండి. అప్పుడు ఏడుపు వస్తుంది, అప్పుడు కన్నీరు వస్తుంది. అప్పుడు ఏమంటే దేవుడి సన్నిధికి దగ్గరికి రావడానికి ఆసక్తి వస్తుంది. దేవుడి దగ్గర దేవుడు మనకు కొత్త భూమి ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష రాజ్యమును నందు నిత్యమైన మోక్ష రాజ్యమును నందు చేరి
రాజునే చూచిన చాలు మహిమలోనే రాయనతో ఉంటే చాలు యేసు రాజునే చూచిన చాలు మహిమలోనే రాయనతో ఉంటే చాలు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహమ్మద్రా దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. ఈ రాత్రి వేళ దేవా నీ సన్నిధిలో నీ వాక్య భాగంలో నుంచి మేము నేర్చుకోగలిగి తీరా దేవా మా కొరకు ఏర్పాటు చేసిన ఏదేనులో ఒక తోటలో దేవా మేము ఆదాము నివసించి తీరడానికి తనకి అవకాశం దొరికిన దానిని దుర్లభ్యపరిచి దేవా దానిని పోగొట్టుకు తీరాడు. దేవా కొత్త నిబంధనకు వచ్చిన దేవుని బిడ్డలుగా కొత్తగా దేవుడు మళ్ళా ఏదేని తోటలో మమ్మల్ని జత కలిపినందుకు దేవానికి స్తోత్రం. ఇవ్వ మా కొరకు ఏర్పాటు చేస్తున్న కొత్త యెరూషలేమును ధ్యానించుకు తీరి దేవా మా ఆత్మిక జీవితాన్ని ముందుకు కొనసాగింపు చేసి తీరుటకు శక్తి సామర్థ్యం దయచేయమని కోరుచున్నాం. దేవా మా కొరకు దేవా ఈ భూమిని ఆకాశాన్ని ఎంత మాత్రం వ్యాధగతి చేసి మాకు అనుకూలం చెందే ప్రక్రియలో మార్చి తీరావు దేవా. ఎన్నిసార్లు ఈ భూమి మీదకి దేవా తీర్పును పంపించి తీరావు దేవా. దాని తీర్పును పంపించే వేళల్లో అన్నిట్లో కూడా దేవ రక్షణకున్న మార్గాన్ని ప్రస్తావించి చెప్పినట్ల ఈ రోజు దేవా మేము కూడా రక్షణ ఆధారముగా యేసయ్యను నిజ రక్షకుని అంగీకరించి తీరి నవీన యెరూషలేములో కొత్తగా దేవుడు సృష్టించబోచిన భూమిలో కొత్తగా దేవుడు సృష్టించబోచిన ఆకాశములో దేవా మేము పాలభాగస్తులు అయి తీరుటకు దేవా సౌకర్యం సదుపాయాలు దయచేయమని కోరుచున్నాం దేవా. ఈ భూమి ప్రస్తుత కాలం ఈ భూమిని మేము చూచినప్పుడు దేవా ఉన్న స్థితిగతులన్నింటిలో కూడా దేవుని వాక్య వ్యతిరేకతగా మార్పులు జరిగేసి దేవా దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలు అయి తీరుతున్నాం దేవా. ఈ లోకంలో మేము జీవించి తీరుతున్నాం. మేము తింటున్న అన్నము ఆహారం కూరలు అన్నీ కూడా కృత్రిమమైనది దేవా. దేవా మేము తింటున్న ఆహారం అన్నీ కూడా దేవుని యొక్క వాక్య వ్యవస్థితికి విపరీత దిశలో ఉన్న ఆహార సౌకర్యాలన్నీ మేము తింటున్నా కూడా ఈ రాత్రి వేళ మన సాక్షితో మేము వేదన పడి తీరుతున్నాం దేవా. ఈ ఆహార క్రమావళికి ఒక మార్పు జరిగి తీరుతుందా? ఈ ప్రక్రియలకన్నీ ఒక మార్పు జరిగి తీరుతుందా దేవా? అలాంటి ఒక కాల తరగతిని దేవాన్ని ఇవ్వబోచినందుకు దేవానికి స్తోత్రం. అందుకే ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యాన్ని విని దేవా ఈ భూమిలో మిగిలిపోకుండా ఉండి తీరుటకు ఈ భూమిని విడిచిపెట్టి తీరడానికి యేసయ్యని రక్షకునిగా అంగీకరించి తీరి యేసయ్య పరలోకానికి ఆరోహణమైనట్టుగా మేము కూడా ఆరోహణమై తీరుటకు దేవా సౌభాగ్య స్థితిగతిని దయచేయమని కూర్చున్నాం దేవా. పరలోక రాజ్యానికి ఉన్న శ్రేష్ఠ బాధ్యత గురించి బైబిల్ మాకు ప్రస్తావించి తీర్చున్నది. అక్కడ ఆకలి ఉండదు, అక్కడ ఆహారం తినాల్సిన అవసరం ఉండదు, అక్కడ ఏ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, వెలుగుండాల్సిన పరిస్థితి రాదు. చీకటి లేని వాతావరణంలో వెలుగుమయమైన దేవుని ముఖాముఖిగా దర్శించుకు తీరి ఆయనని ఎల్లప్పుడూ ఆరాధించుకు తీరి జీవితం గడిపించుకు తీరేందుకున్న ఒక లోకం మా కొరకు తయారై చూచినందుకు దేవానికి స్తోత్రం. అక్కడ మా కొరకు ఇల్లును ఏర్పాటు చేసి తీరడానికి యేసయ్య భూమిలో నుంచి వెళ్ళి తీరాడు. ఆయన రాకడ పర్యంతం మేము నమ్మకస్తులై ఉండి తీరుడకు కృపా భాగ్యం దయచేయండి దేవా. నోహాకు దేవుడు ఉపదేశించినట్ల నీతి గురించి ఉన్న సందేశాన్ని భూమి అంతటికి వ్యక్తపరిచి చెప్పమని చెప్పినట్టుగా 120 సంవత్సరాలు పౌరంతా తిరిగి దేవా రక్షణకున్న మార్గం ఓడలో ఉన్నది. ఓడలు ప్రవేశించుకోగలిగి తీరితే మహా ఉగ్రత వర్షముగా పడబోచున్నది. అందులో నుంచి తప్పుకోగలిగి తీరుతావు. నేటికి కూడా అదే వాక్యము దేవా నీతియుక్తమైన వాక్య సందేశం మేము కూడా బోధించి తీరుతున్నాం. యేసయ్యను అంగీకరించకపోతే మహా ఉగ్రత వస్తున్నది, నాశనం కలిగే గడువు వచ్చుచున్నది, అంతా నా ఉన్మూలమయ్యే ఒక సమయము సందర్భం వచ్చుచున్నది దేవా. రాత్రి వేళ వాటిని మేము రాత్రి వేళ పరిశోధించుకు తీరి మా జీవితాన్ని దేవుని రాకడ కొరకు శతపరచుకు తీరుతున్నామయ్యా. మనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం, సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. రాత్రి వేళ వాక్యాంశాల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఆత్మిక స్థితిగతులను నిలబెడుతున్నందుకు దేవానికి స్తోత్రం. దేవ మాకు దొక్కిన ఈ సౌభాగ్యం తొక్కేసే ప్రక్రియ మా జీవితంలో రాకూడదు దేవా. యేసయ్య రక్తాన్ని దేవా నిలదీసుకు వెళ్ళే ప్రక్రియ కాదు. యేసయ్య రక్తం ద్వారా మా పాపములన్నీ కడగబడి తీరుతున్నది. యేసయ్య రక్తం ద్వారా మమ్మల్ని మోక్ష రాజ్యానికి చేర్చుకు తీరడానికి సౌభాగ్య స్థితిగతి ఉన్నది. వాటిని తలుచుకు తీరి మా జీవితం నడిపించుకు తీరడానికి సహాయం దయచేయండి. ఈ రాత్రి వేళ వాక్యం మీద ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి దేవా. ఊర్లో ఉన్న నివాసులను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని కోరుచున్నాం దేవా. ఇంతటి సేపు దేవా నీ వాక్యోపదేశంతో ధ్యానించి తీరడానికి మా జీవితంలో దేవ మంచి ఆయుష్ ఆరోగ్యం దయచేసినందుకు దేవానికి స్తోత్రం.
దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. సహాయం దయచేసినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడికి వచ్చిన సద్భక్తులతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడైందును గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. గట్టి శబ్దంతో 3 సార్లు చెప్తామా? ఇంకోసారి గట్టిగా చెప్తామా? 3 సార్లు గట్టిగా చెప్తామా? దేవుడు మన ప్రార్థనలకి దేవుడు మనల్ని అందరూ కూడా బలపరిచిన దేవుడు స్వాగతిద్దాం. రోగులకు దేవుడు స్వస్థపరిచిన దేవుడు స్వాగతిద్దాం. అప్పు కలిగిన వారు అప్పులను మార్చిన దేవుడు స్వాగతిద్దాం. రాకడ కొరకు సిద్ధమయ్యే ప్రక్రియ మాకు ఇచ్చిన దేవుడు స్వాగతం చేద్దాం. మారానాథా యేసయ్యా ప్రేరారమ్మ. దేవుడు అందరిని దీవించుగాక. అందరికీ వందనాలు. ఒక మినిట్ అందరూ